మూడవ అధ్యాయము. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయెను. తన నగరును, యెహోవా మందిరమును, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఇంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచూ నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుము అని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఈలాగు మనవి చేసెను. నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమార్ని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజునుగా నియమించియున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించియున్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకముల గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకందరికీ విందు చేయించెను. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము. నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడానున్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసీనైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలీయ చూడగా అది చచ్చినదాయెను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలిసికొంటిని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్ము అని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికిండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను.
అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదే రాజునొద్దా, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చెయ్యుము అనెను. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికి యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. 4వ అధ్యాయము. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి మీద రాజాయెను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా, సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, షీషా కుమారులైన ఎలీహోరేపును అహీయాయును ప్రధాన మంత్రులు, అహీలుదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై ఉండెను, యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారును యాజకులు, నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జూబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునై ఉండెను. అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయములో అధికారి. ఇశ్రాయేలీయులందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటి వారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, మాకస్సులోను, షయల్బీములోను, బేత్షెమెషులోను, ఏలోన్బే దానులోను దెకెరు కుమారుడు, అరుబ్బూతులో హెసెదు కుమారుడు. వీనికి సోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు అహీలుదు కుమారుడైన బయానాకు తానాకును మెగిద్దోయును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతా నుండి బేత్షెయాను మొదలుకొని అబెల్మెహోలా వరకును యొక్నెయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనష్షెకు కుమారుడైన యాయీరు గ్రామములను బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను ఇత్తడి అడ్డుగడలను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనాయిములో నుండెను. నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాసెమతును వివాహము చేసుకునెను. ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయానా ఉండెను. ఇస్సాఖారు దేశమందు పరోయాహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ ఉండెను. గిలాదు దేశమందును అమోరీలకు రాజైన సీహోను దేశమందును భాషాను రాజైన ఓగు దేశమందును ఊరీ కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రపడుచు నుండిరి. నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీయు అతనికి సేవ చేయుచూ వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత ఎనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడెను. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగియుండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బేర్షేబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు సాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోనునకును రాజైన సొలొమోను భోజనపు బల్ల ఎద్దుకు వచ్చిన వారికందరికిని ఏమీయూ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు
తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలను గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీడైన ఏతాను కంటేను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకునుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి. 5వ అధ్యాయము. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకమునుందెనని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేకపోయినన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండాను అపాయమేమీ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రానులను నరుకుట యందు సీదోనీలకు సాటైన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలొమోనుకు ఈ వర్తమానము పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి తిని దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు నీ కోరిక ఎంతటి ప్రకారము నేను చేయించెదను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రపు నొద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిశ్చయించు స్థలమునకు సముద్రము మీద చేరినట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకుందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చెదవు. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా సొలొమోను హీరామునకును అతని ఇంటి వారి సంరక్షణకును ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగియుండెను. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనునకు పంపించెను. 1 నెల లెబానోనులోను 2 నెలలు ఇంటి యొద్దను వారు ఉండిరి. ఆ వెట్టి వారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయువారు 70,000 మంది, పర్వతములందు మ్రానులు నరుకువారు 80,000 మందియు నుండిరి. వీరు కాక పని మీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.
ఈలాగున సొలొమోను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి.